కంప్లైంట్ చేశాను, నాకు న్యాయం కావాలని వచ్చారు. సో అన్నతో ఒకసారి మాట్లాడదాం. అన్న, ఏం జరిగింది మీ పట్ల? అన్న, నా పేరు అంతటప్ల సంపత్. మాది మొగిలిపాలెం అన్న, తిమ్మాపూర్ మండల్, కరీంనగర్ జిల్లా. నేను 2022లో ఫ్లాట్ తీసుకున్నాను 200 గజాలు. అయితే 1998లో నాకు అమ్మినటువంటి ఆయనకు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. 98 నుంచి కూడా మొన్నటి వరకు కూడా ఆయనకు డాక్యుమెంట్ ఉన్నాయి, నాకు అమ్మిండు, నేను కొనుక్కున్నాను. అయితే ఇదే డాక్యుమెంట్ను 2010లో 7వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ గారు కబ్జా చేసి కొత్తగా ఒకటి మక్కి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తితోని మళ్ళా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దాంతో మేము చాలాసార్లు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. పోయిన సిపి గారు కూడా మేము కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ అయింది అన్నప్పుడు. పోయిన సంవత్సరం 30 తారీఖు 5వ నెల 2023లో ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళ మీద ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ లేదు. మళ్ళీ మొన్న వచ్చిన కొత్త సిపి గారు అభిషేక్ మోహన్ సార్ని కూడా కలిసినాం సార్. మళ్ళీ మేము కంప్లైంట్ చేసినాం, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అయితే మేము చాలా అప్పుడు టాస్క్ ఫోర్స్కు సార్ రాశారు. పోయిన సిపి గారు టాస్క్ ఫోర్స్కి రాస్తే ఆకుల ప్రకాష్ని పిలిపించి అడిగితే ఒప్పుకున్నాడు. నేను ఫేక్ డాక్యుమెంటే సార్, నేను క్యాన్సిల్ చేసుకుంటా అని చెప్పి ఆయనే కానీ ఆయన కిందలో అమ్మిన అందరినీ కూడా పిలిచి అక్కడ ఉన్న టాస్క్ ఫోర్స్ సిఐ గారును ఏసీపీ గారు ఎంక్వైరీ చేశారు, ఒప్పుకొని మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ కూడా మళ్ళీ ఉసిగొలుపుతూ ఉన్నాడు. మమ్మల్ని నా పొజిషన్ మీదకి ఫ్లాట్ మీదకి రాణిస్తలేడు. మాకు ఆల్రెడీ మున్సిపల్ పర్మిషన్ ఉన్నది, అన్నీ ఉన్నాయి 200 గజాలు. మేము చాలా రోజుల నుంచి కూడా ఇప్పుడు సంవత్సరాల గురించి కూడా ఆ ఫ్లాట్ మీద ఫైట్ చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా ఇప్పుడు వల్లంపాడు కేసీఆర్ బిల్డింగ్ దగ్గర అక్కడ ఒక మాజీ ప్రజాప్రతినిధి ఉంటాడు. ఆయన దగ్గర గుండాలు ఉంటారు, ఒక 50 మంది ఉంటారు. ఆయన సెటిల్మెంట్ మొత్తం కట్టించుడు, కూలగొట్టుడు, సెటిల్మెంట్ చేసేదంతా ఆయనే. మరి ఆయన ఆధ్వర్యంలో, ఆయన ప్రోత్సాహంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫ్లాట్లో చాలామంది, నేను కాదు చాలామంది కూడా కేసీఆర్ బిల్డింగ్ సరౌండింగ్ ఏరియాలో వల్లంపాడు తీగలగుట్టపల్లి ఆ శివార్లో మొత్తం డబుల్ రిజిస్ట్రేషన్లు, కబ్జాలు, మొత్తం భూకుంభకోణాలు ఎక్కడ చూసినా కూడా ఆడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అండదండలు, అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధి అండదండలతోనే అదంతా సాగింది. మరి దయచేసి ఆయన పేరేంటి? ఎవరు? అక్కడ మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య, ఆయన ఆధ్వర్యంలో చాలా సెటిల్మెంట్ జరుగుతాయి, కబ్జాలు జరుగుతాయి. ఆయనే సెటిల్మెంట్ చేస్తాడు, కట్టిస్తాడు, కూలగొడతాడు. తెల్లారితే రాత్రి కడతారు, తెల్లారు కూలగొడతారు. మరి ఆ సెటిల్మెంట్ చేసి అది సిపి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం, మేము సిపి గారు కూడా చేసినాం, సార్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దృష్టికి ప్రజా మేము యాక్షన్ తీసుకుంటాం అంటారు సార్. యాక్షన్ తీసుకుంటాం, మేము దాని మీద చర్యలు తీసుకుంటాం. ఎన్నిసార్లు మీరు ప్రజా వాళ్ళ కూడా 2 సార్లు ఇప్పటి వరకు దరఖాస్తు చేయడం జరిగింది. ప్రజా వాళ్ళే చేసినాం, సిపి గారు కూడా పోయిన సిపి గారు చేసినాం, ఈ సిపి గారు చేసినాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ సిపి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఈ భూ కబ్జాల మీద ఉక్కుపాదం మోస్తారని మేము విశ్వసిస్తున్నాం. సిపి గారి మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారి మీద కానీ, ఆర్డీఓ గారి మీద కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కానీ అందరి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వంలో చాలా వరకు కబ్జాలు జరిగినాయి కాబట్టి ఈ భూ కబ్జాలు చాలా వరకు కూడా దాదాపుగా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులే చేశారు, అక్కడ ఉన్నటువంటి నాయకులే చేశారు. తప్పకుండా వాళ్ళని శిక్షించాలి. మా భూమి మాకు వచ్చేది నాకు 200 గజాలే. నేను ఎంతో కష్టపడి కొనుక్కున్న 200 గజాలు. సంవత్సరాల నుంచి కూడా నేను పోరాటం చేస్తూ ఉన్నా. దయచేసి నాకు న్యాయం చేయాలని మీ ద్వారా. 200 గజాలు ఎక్కడుంది? దీని లొకేషన్? దీన్ని కేసీఆర్ బిల్డింగ్ దగ్గర వల్లంపాడు శివారు, ఆడు గ్యాస్ గోదాం ఉంటుంది, దాని శివారులో ఉంటుంది. మేము అందులోకి పోతే రానిచ్చులేదు మమ్మల్ని. వాళ్ళు మొత్తం చుట్టూ గుండాలను పెట్టించేస్తారు, గుండాలను పెట్టించి బెదిరించుడు. ఇక్కడికి వస్తే చంపేస్తాం, ఇది నీ ఫ్లాట్ కాదు, మాకున్నది డాక్యుమెంట్ మాది అని చెప్పి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి సెటిల్మెంట్ చేసుడు, అక్కడ ఉన్నటువంటి బెదిరించుడు. ఎవరు వచ్చినా కూడా భయభ్రాంతిలోకి గురి చేసి అటు పోకుండా చేసుడు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఏమన్నా? అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇది సివిల్ మ్యాటర్ అంటారు, ఆర్డీఓ దగ్గర పోవాలంటారు, కలెక్టర్ దగ్గర పోవాలంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ సివిల్ మ్యాటర్. వెళ్ళారా కలెక్టర్ దగ్గర? ప్రజా వాళ్ళ 2 సార్లు కంప్లైంట్ చేసినాం సార్. ఏం చర్యలు తీసుకున్నారు? ఏం తీసుకోలేదు. ఆర్డీఓకి రాశారు, ఆర్డీఓ గారు ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు ఇప్పుడు రెవెన్యూ, ఇది మాకు మున్సిపల్ పర్మిషన్ ఉన్నది కాబట్టి మున్సిపల్ వాళ్ళకి రాశారు, వాళ్ళు తీసుకొని హియరింగ్ పెట్టారు. వాళ్ళు కూడా అప్పుడున్నటువంటి సార్ టాస్క్ ఫోర్స్ సిఐ గారును ఏసీపీ గారు క్లియర్గా చెప్పారు, వీళ్ళ ఒరిజినల్ డాక్యుమెంటు మీది ఆకుల ప్రకాష్, ఇది ఫేక్ డాక్యుమెంటు, క్లియర్గా దాన్ని మీరు వాస్తవంగా డిలీట్ చేసుకోండి, లేకుంటే మీ మీద కేసులు అయితే అని చెప్తే కూడా సరే అన్నాడు. మళ్ళీ పోయి వాళ్ళని ఉసిగొలుపుతా ఉన్నాడు, మమ్మల్ని ఆ ఫ్లాట్ మీదకి రానియట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? తప్పకుండా మేము ఈ ప్రభుత్వం నుంచి ఆశించేది ఒక్కటే, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద భూ కబ్జాల మీద ఉక్కుపాదం మోపుతారనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిపి గారి మీద కూడా మాకు విశ్వాసం ఉంది, కలెక్టర్ గారి మీద కూడా విశ్వాసం ఉంది. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. సో ఇదండి పరిస్థితి. ఇక్కడ ఈయన దగ్గర అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఈయన చూపిస్తున్నారు. ఈయన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండి కూడా
కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీని ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం, ఇలా వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్న ప్రాపర్టీని కూడా తను అనుభవించలేకపోవడం, అధికారం ఉంది కదా అని చెప్పి విచ్చలవిడితనంతో వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఏం చేస్తారు, మా పార్టీ అధికారంలో ఉంది అంటూ ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడి వేషాలు అయితే వేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ టుడే తెలంగాణ చూస్తూనే ఉండండి.